శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయినాథ మహిమాన్విత స్తోత్రంలోని 12 శ్లోకాలు చెప్పుకుందామండి. ఉపాసనా దైవత సాయినాథ సవర్మయోపాసనీనా స్తుతత్వం రమేన్మనోమి తవ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధ. ఉపాసన దైవత సాయినాథ, ఉపాసన దైవతమగు. ఉపాసన దైవతం అంటే మనము ఉపాసన చేయాలి. అంటే ఆయన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉపాసన చేస్తే ఏదో అంటారు కదా, సాధనతో పనులు సమకూరధరలు. ఆ విధంగా ఉపాసన చేయాలి మన ప్రతి ఒక్కరం. ఓ సాయినాథ, ఉపాసకుడైన నాతో నీవు స్తుతింపబడుచున్నావు. మనము ఎప్పుడైతే ఉపాసన చేస్తామో ఆ ఉపాసన అనే సాధనలో ఆ సాయినాథుడు మనకి ఎంత దగ్గరైపోతాడంటే, నాతో నీవు స్తుతింపబడుచున్నావు అంటే ఆయనకి అంత దగ్గరైపోతామండి. మకరంద లుబ్ధమైన తుమ్మెద కమలమునందు, చూడండి, మకరంద లుబ్ధమైన తుమ్మెద కమలమునందు రమించునట్లు నీ పాదయుగ్మముపై నా మనస్సు రమించుగాక. చూడండి, ఒక పుష్పం ఉంది, అది మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా. అప్పుడు తుమ్మిది ఏం చేస్తుందండి, ఆ పుష్పం మీద వాలి అందులోని మకరందాన్ని అంతా స్వీకరిస్తుంది. అందులో ఉండే మకరందం అంటే ఒక తేనె లాంటి ద్రవం, తీయనిది. ఆ విధంగా ఆయన పాదముల మీద కూడా మనము ఆ విధంగా నిజంగా అసలు ఆ పుష్పం మీద ఆ తుమ్మెద వాలి ఆ మకరందాన్ని ఎలా అయితే స్వీకరిస్తుందో అదే రీతిగా మనం కూడా బాబా నుండి ఆ మకరందాన్ని స్వీకరించడానికి మనము ఉపాసన చేయాలి, అలాంటి సాధన చేయాలి. అంతేగాని నేను బాబా గారిని పెట్టుకున్నాను, దండం పెట్టేసుకున్నాను, నాకు బాబాయ్ అదేం చేయలేదు ఇదేం చేయలేదు, అది కాదండి. ఇక్కడ ఆయన తుమ్మెద లాగా అంటే మనము ఆయన పాదాల మీద తుమ్మెదలాగా ఆయనే అంటే ఆయన అన్నారు కదండి, నా దగ్గర పెద్ద నిధి ఉందిరా, ఎవరు పొందడానికి ప్రయత్నించరు, అందరూ ఇవ్వు ఇవ్వు అన్నవారు మాత్రమే. ఇదే విధంగా ఆ మకరందాన్ని మనం గనక రుచి చూసామనుకోండి, ఆ ఉపాసనలో మనకేమైపోతుంది, ఆహా, అది ఒక స్వర్గం, ఒక అమృతమే కదండి. ఆ మకరందాన్ని గోరడం అంటే అమృతమే కదా, అమృతం స్వీకరించడం. ఇలా అమృతాన్ని తాగే ప్రయత్నం చేయాలి. అంటే ఆయన నుంచి మనము ఏం నేర్చుకోవాలి, ఆయన మనకి ఏం చెప్పాడు, ఎలా పాటించాలి, ఇవి నేర్చుకోవాలి. అంతేగాని మనకి తెలుసున్నది కొంచెము, తెలియనిది చాలా ఉంటుంది, తెలుసున్నది కొంచెమే ఉంటుంది. కానీ కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామా, లేదు. ఏదో మనకి ఇష్టమైనది ఏదో చేసుకోవడం, ఏ రాయన్నా తగిలితే పడిపోవడము, ఆ తర్వాత అయ్యో అమ్మో అబ్బో అనడం. అది ఎవరి మీద పెడతామని, మళ్ళీ భగవంతుడి మీద. అంటే మనము బోర్లా పడతాము, అది ఆ నింద ఎవరి మీద వేస్తున్నామండి, భగవంతుడి మీద. అలా కాకుండా ఆయన దగ్గర మనము ఒక తుమ్మెదలాగా ఆయనతో ఉపాసన చేసుకుంటూ ఆ మకరందాన్ని మనం స్వీకరించగలిగితే అబ్బబ్బబ్బబ్బా, ఇంకా అసలు తిరిగే లేదండి, దానికి తిరిగే లేదండి. మరి అలాగా ప్రతి ఒక్కరమును సాయినాథునితో మనము ఆయన పాదాలు, ఆయన మనస్సుని రమించుగాక అంటే ఆయనకి ఆనందం కలిగేటట్లుగా మనము, అబ్బా, నా బిడ్డ ఎంత గొప్పగా నా పాదాలను గట్టిగా పట్టుకుందే, ఈ బిడ్డకి నేను ఏమన్నా చేయాలి అనే ఒక తపన ఆయనలో కలుగుతుంది. ఆ విధంగా ఉండాలండి భక్తి అంటే. అంతేగాని ఏదో పూజలు చేసేసాము, బాబా గారిని స్మరించాం, భజన చేస్తాం కాదు.
ఆయనని గట్టిగా పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఓహో మన మీద ఒక కనికరాన్ని చూపిస్తాడు. అప్పుడు కదండి ఆయన మనసులోకి మనం ప్రవేశిస్తాము. ఆయన పాదాల్ని మనము ఉపాసనా దైవతమకు ఓ సాయినాథ ఉపాసకుడైన నాతో నీవు స్తుతింపబడుచున్నావు. మకరందలుబ్ధమైన తుమ్మిద కమలమునందు రమించునట్లు నీ పాదయుగ్మమపై నా మనస్సు రమించుగాక. అంటే ఆ విధంగా మా మనస్సుల్ని పవిత్రము చేసి ఇప్పుడు నీ చేసలో నీ స్మరణతోనే ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించు దేవా అని ప్రతి ఒక్క సాయి బిడ్డ వేడుకోవాలండి. ఏ? మరి రేపొద్దున 13వ శ్లోకాన్ని తెలుసుకున్నామా? అంతవరకు అందరికీ సాయిరాం.